తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. Hi sir, namaste. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని Happy Valentine's Day. Thank you. చచ్చిపోతున్నా. So thanks for your time. మీరు చాలా బిజీగా ఉన్నారు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఎప్పుడు ఫ్రీ. ఛానల్ చూసినా జస్ట్ అట్లా యూట్యూబ్ నొక్కగానే ఫస్ట్ మీరే కనిపించేస్తారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా యూజువల్ గా, అలాగా మీకు బాగా మీరు గుర్తు పెట్టుకునేది, గుర్తుండిపోయిన సందర్భం ఏంటి? అంటే అది చెప్పచ్చా? మీరు చెప్పండి మాధురి గారు. అంటే మా లైఫ్ లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు. సిచ్యువేషన్స్ వల్ల మేము కలిసాక అప్పుడు మా మధ్యలో ప్రేమ వచ్చింది. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అంటే చూడగానే నచ్చాను అంతే. సో మంచి మనిషి, చాలా. అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? యూజువల్ గా సార్ చెప్పారు కదా, అంటే అట్లా మేము ఇద్దరం కలిసాము, కనెక్ట్ అయ్యాము అని చెప్పేసి. ఓకే సార్, ఎలా కనెక్ట్ అయ్యారో చెప్పారు మీరు. సార్ అంటే క్లోజ్ టు 60 and క్లోజ్ టు 30+, ఐ డోంట్ నో. సిగ్గులేదేమిట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ. సో అలా ఆ ఏజ్ లో ఉన్నారు కదా మీరు. సార్ కి ఎలా కనెక్ట్ అయ్యారంటే ఆయనలో ఏంటి అంత బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్న విషయాలు ఏంటి? ఇంప్రెస్ చేయడం అని కాదు, శ్రీనివాస్ గారిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. చాలా హంబుల్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్. పాలిటిక్స్ లో ఉన్నా కూడా అసలు ఎప్పుడు చాలా నీతి నిజాయితీతో ఉంటారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. లంచం ఇలాంటివి ఏమీ నచ్చవు. ఇంకా మన జనరేషన్ కి కంటే కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్ లో ఉంటారు. 60 అంటే ఎవరు కూడా నమ్మరు. సో నేను ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు కూడా తెలుసు అతని ఎనర్జీ ఏంటో, అతని కెపాసిటీ ఏంటో. గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. పెయిన్ ప్రాబ్లం ఏజ్ జస్ట్ ఎ నంబర్. దట్స్ ట్రూ. నువ్వు నీకు దండం పెడతని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. మీరు ప్రపోజ్ చేయాలి కదా మీ స్టైల్లో. మా దువ్వాడ శ్రీనివాస్ స్టైల్ ఏంటో చూపించాలి ఇప్పుడు మీరు. రాజా, ఐ లవ్ యూ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే. అది అసహ్యం, 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 ఎంగిలి. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు కూడా కానివ్వండి రా, కానివ్వండి. ఎలా ఉంది సార్ అక్కడ మేము రాసాం, మీరు చూసారా? తీసేయి. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. మా ప్రేమ వర్ణించడానికి మాటలు సరే. ఫిబ్రవరి 14th ప్రేమికులం కాదు మేము, ప్రతిరోజు ప్రేమికులం. అగరబత్తి కాదు. ఆయన పరువు లాస్ అయ్యారు అని అంటే నన్ను ఎవరు ఏ విధంగా తీసుకున్నా ఐ డోంట్ కేర్. ఆ మొగుడు నీకెలా నచ్చాడే, వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. రాజు, ఐ లవ్ యూ. ఏయ్, యాడ దొరికింది సంతరా ఇదే? ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ రాజు. మీ ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. థ్యాంక్ యూ. రోజ్ డే, అబ్బా ఎంత చక్కగా రోజ్ ఎక్స్చేంజ్ చేసి. ఈ చేష్టలు చూసే నేను అందరూ ఎర్రి పుష్పం అనేది. ఇప్పుడు అసలేం టాస్క్. హగ్ డే.
హగ్ చేసుకుని ఏం చెప్పుకోవాలనుకుంటే హగ్ చేసుకో. నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఏమే నీకు నా మొగుడే కాల్సి వచ్చాడా? నీకే కదే, నాకు మొగుడే, కోసి కారం పెట్టేస్తాను. అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. స్ట్రెస్ అంతా పోతుంది. చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా. వ్యాలంటైన్స్ డే సందర్భంగా స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ రాజా. ఏడ్చాడు వెధవ, ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. రాజు, వ్యాలంటైన్స్ డే సందర్భంగా సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? టెడ్డీ బేర్ ఇది నీలాగే ఉంది, నీ మైండ్. ఇప్పుడు కిస్ డే, మీరు కిస్ చేస్తూ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరా అమ్మాయి ఏం టార్చర్. లవ్ యూరా. ఓకే. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా. కర్మ పెద్దనాన్న, కర్మ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.